హైదరాబాద్లో దోమల బెడద రోజురోజుకి తీవ్రమవుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి శివారు కాలనీల వరకు ఎక్కడ చూసినా దోమల స్వైరవిహారం కనిపిస్తోంది. పారిశుధ్య నిర్వహణలో లోపాలు, పేరుకుపోయిన మురుగు కాల్వలు, చెత్తా చెదారం ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఈ దోమల దాడితో వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా దోమల దాడులు కొనసాగుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ విధంగా దోమలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు రావటం, ప్రభుత్వం మొక్కుబడిగా ఫాగింగ్ చేయటం, ఎలాంటి క్లీనింగ్ లేకపోవడం, ఎక్కడ పారిశుద్ధ చర్యలు తీసుకోకపోవడం, దోమల పుట్టుకను నివారించకపోవడం, ఎక్కడికక్కడ డంపింగ్ యార్డులు ఉన్నాయి. డంపింగ్ యార్డులు దోమలకు ఒక బర్త్ ప్లేస్ అయిపోయింది. ఇదే అంశంపై మాట్లాడుతుందుకు మనం ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం. ఈ కాలనీకి సంబంధించి ఎలా ఉంది, ఎట్లా ఉంది, దోమల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. దోమల వలన ప్రజలకు జీకా వైరస్, మెదడు వాపు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి అనేక రోగాల బారిన పడి హాస్పిటల్ల పాలవుతున్నారు. ఫాగింగ్ కూడా చక్కగా జరగట్లేదు. ఫాగింగ్ చేసిన కొద్ది నిమిషాల వరకే దోమల ప్రాబ్లం ఉండట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ గడిచిపోయిందంటే మళ్ళీ దోమలు విజృంభిస్తున్నాయి. సాయంత్రం 5-6 మధ్యలో నోరు తెరిస్తే నోట్లకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది దోమలు. మరి రోడ్లు వేస్తలేరు, డ్రైనేజ్ లేదు, నల్ల నీళ్ళు లేదు. మరి ఎందుకు పాప పుణ్యానికి బతుకుతున్నారా ఈ కాలనీ వాళ్ళు? అన్నీ బరాబరే తీసుకుంటుంది గవర్నమెంట్, కానీ పెట్టేది మాత్రం ఏది సౌలత్ ఏం పెడతలేదు. చెప్పండి, మెయిన్ ఏంటంటే రోడ్లు లేక, డ్రైనేజ్ లేక, గుంటలు ఉండి ఆ గుంటలలో నీళ్లు నిలిచి దోమలు ఎక్కువ అవుతున్నాయి. దోమల నివారణకు పొగ ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు? పొగ నెలకు ఒకసారి వస్తుండ్రు. ఇంతకు ముందు వచ్చిండ్రు, ఇప్పుడు వస్తూనే లేరు. మెస్సులు పెట్టుకున్న తీసి మన ఇంట్లో పోయే లోపల వస్తున్నాయి. రాత్రిపూట పండుకోవాలంటే మనం ఈ మందు కొడుతున్నామో, మామూలుగా స్ప్రే చేస్తే ఒక ప్రాబ్లం ఉంది, మ్యాట్ పెడితే ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కొంతమంది అస్తమా ప్రాబ్లం ఉంటారు, కొంత సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవి పడాయి, దానివల్ల ప్రాబ్లం ఉంది. బ్యాట్లు పెట్టి తెచ్చి పెట్టుకుంటే, రూమ్ కోడ్ పెట్టుకుంటే కూడా అవి కొద్దిసేపు ఆ దోమలకు ఛార్జింగ్ కూడా దిగిపోతున్నది. మా దగ్గర డ్రైనేజ్ అనేది సిస్టమ్ లేదు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మురుగునీరు ఇవంతా రోడ్డు మీదకి వచ్చి అది ఒక పక్క ప్లాట్లలో కానీ స్టోర్ అవ్వడం వల్ల దోమలు అక్కడ నివాసం ఉంటున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ అంతటికి కారణం పారిశుద్ధ లోపంతో దోమల దండు బయలుదేరింది. ఈ దోమల దండుని కంట్రోల్ చేయాలంటే పారిశుద్ధ చర్యలు తీసుకుంటేనే కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు మూసీ పరివాహక ప్రాంతాలే కాకుండా ప్రతి కాలనీ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో అట్లాంటి పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.